అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి కథా సంపుటం మేడమెట్లు అన్న పుస్తకం నుండి కొన్ని కథల్ని ఆస్వాదిస్తున్నాం. ఈరోజు రెండో కథ, నిచ్చెన తన్నేసిన నిజం. చదువుకుందామా? నిచ్చెన తన్నేసిన నిజం. బుచ్చిబాబు గారి కథా సంపుటి మేడమెట్లు అన్న కథా సంపుటి నుండి మరో కథ. ప్రారంభం. నిర్మలమైన ఆకాశం, అందమైన సూర్యరశ్మి, గదిలో చల్లగాలి, మంచి కాఫీ త్రాగి పత్రిక చూస్తే మనసు ఎలాగో అయిపోయింది. ఆఫ్రికాలో కల్లోల రాజకీయ పరిస్థితి ఫలితంగా 200 మంది హతులయ్యారు. మరో దేశంలో గని ప్రేలి 60 మంది చనిపోయారు. ఎక్కడో విమానం తగులుబడి 40 మంది యాత్రికులు మరణించారు. మరొక చోట రైలు పట్టాల మీద నుండి తొలగింది. పడవ మునిగింది. భూకంపం, అగ్నిపర్వతం ప్రేలుడు, వరద, అడవి కాలింది. ఆ ఉదయం పత్రికంతా ఇదే గొడవ. ఇవేవి నేవున్న చోటుకి 500-600 మైళ్ళ అవతల జరిగినవే కానీ దగ్గరలో జరిగినవి కావు. నేనేమీ కంగారు పడవలసిన పని లేదు. అయినా ఉల్లాసం సన్నగిలి దిగులు ఆవరించింది. ఆఫ్రికాలో 200 మంది హతులయ్యారన్నది అచ్చులో ఒక వాక్యం. 200 ఒక సంఖ్య. కళ్ళ ద్వారా మెదడుకు చేరుతుంది ఈ వాక్యం. ఆ మెదడు శరీరం అంతటా కొన్ని సందేశాలు పంపుతుంది. అందులో కొన్ని ఊహని కదుపుతాయి. ఆ ఊహ జ్ఞాపకం ఉన్న వాటిని క్రోడీకరించి ఒక దృశ్యంగా మెదడులోకి పంపుతుంది. ఆ 200 మంది ఎవరు? వాళ్ళకి పేర్లు ఉంటాయి. రంగు నలుపు, ఎత్తు, బరువు, జన్మస్థానం, పుట్టుక తేదీ, వృత్తి, వ్యాపారం, వారి భార్యలు, పిల్లలు, సంసారం, ఆస్తిపాస్తులు, బ్యాంక్ అకౌంట్లు, నగలు. ఇళ్ళు ఖాళీ అవుతాయా? భార్య, పిల్లలు ఎక్కడుంటారు? ఏం చేస్తారు? వారెలా చంపబడ్డారు? చంపిన వారికి విచారణ, శిక్ష ఉన్నయ్యా? భూగోళ పటం చూడు. వారి దేశం రాజ్యాంగం ఎట్టిది? వారికి మద్దతయ్యే దేశాలేవి? అంతర్జాతీయ సమితి ఏం చేస్తోంది? దాని పట్ల భారతదేశం దృక్పథం ఎలాంటిది? ఇంకా భారతీయుడుగా నా కర్తవ్యం ఏమిటి? ఊహ అలా లోకమంతటా తిరిగి మళ్ళా కుర్చీ 4 కాళ్ళ మధ్య కుదింపై పోతుంది. అందుకే గాంధీగారు రోజుకొక్క వార్త చాలు, ఊహించి బాధపడటానికి బోలెడు వద్దు అనేవారు. దీని ఫలితం ఊహని రేకెత్తించడంలో నరాల ఒత్తిడి, అలసట, దాని నుండి ఉద్భవించిన దిగులు, మనస్సు ఎలాగో అవడం. లోకమంతా ఒకటే, మానవజాతి అంతా ఒకటే అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ దిగులనుకుని సమాధానపడాలి. ఈ అంతర్జాతీయ భావం ఊహలో నిచ్చెన. నాకంటే బలహీనులైతే నిచ్చెన దిగి వారి భుజాలు చరుస్తాను. నాకంటే బలవంతులైతే నిచ్చెన ఎక్కి చేతులు జోడిస్తాను. మరి కాకపోతే అలా ఊహలో వాక్యాలు నిలిచిపోవడానికి కారణం రెడ్డి రాక. రెడ్డి ఆయాసం తీర్చుకుంటున్నాడు. విన్నావా అంటున్నాడు. కూర్చోమన్నాను. కాఫీ తీసుకోమన్నాను. విన్నావా? ఏమిటి కథ? నిదానంగా చెప్పు, ఆయాసపడకు.
లక్ష్మీపతి నెరుగుదువుగా. చెప్పు. రోడ్డు మీద పడిపోయాడు. హతోస్మి. జనం మూగేశారు, రకరకాలుగా చెప్పుకుంటున్నారు. ఏమని? హత్య చేశారట. దాంతో లేచి నిలబడ్డాను. ఎక్కడా? సినిమా హాలు ముందు వీధిలో, నడి వీధిలో, పట్టపగలు. రెడ్డి తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఉండు, నేను వస్తాను. నేను బయలుదేరాను. రెడ్డి వేగంగా వెళ్ళిపోయాడు. నిజానికి నేను లక్ష్మీపతిని బాగా ఎరగను. ఓ విధంగా ఆఫ్రికాలో హతులైన 200 మందిలో ఒకడైన ప్రభావం అది మాత్రం నాపై పడిందనొచ్చు. వెనక చాలా కాలం క్రితం మా మామయ్య వద్ద గుమస్తాగా పనిచేసేవాడు లక్ష్మీపతి. పీలగా నల్లగా ఉండేవాడు. ఖద్దర్ లాల్చి, పైజమా, పైన కండువా ధరించేవాడు. రాత్రిళ్ళు పేకాట ఆడేవాళ్ళు. నమ్రత చూపేవాడు. మామయ్య పనులు చేసి పెట్టేవాడు. అదే నా జ్ఞాపకం. 2 ఫర్లాంగులు నడిచాక సత్యన్న తటస్థపడ్డాడు. ఒగుర్చుకుంటూ వచ్చి నిలబడ్డాడు. విన్నావా? లక్ష్మీపతి పడిపోయాడుట. వింతగా చెప్పుకుంటున్నారు. అవును, రెడ్డి చెప్పాడు. వస్తుంటే నేను వస్తున్నా, ఉండకుండా వెళ్ళాడు. పద వెళ్దాం. ఏం చెప్పాడు రెడ్డి అన్నాడు సత్యన్న. సత్యన్న, రెడ్డి ఒక ఊరివారే. మొదటి నుండి ఇద్దరికీ పడదు. ఎందుకో మరి. హత్య చేశారుట. వాడి మొహం. అదేం కాదుట. ఆత్మహత్య యత్నంట. ఏం చేస్తాడు? భార్య రంభ, తను కోతి. ఆమె చిన్నది. తను 50వ పడిలో పడ్డాడు. తెలుసుగా. 2వ పెళ్ళి. ఇద్దరు కలిసి నడుస్తున్నాం. అవును, జ్ఞప్తికొచ్చింది. ఆ రోజుల్లో లక్ష్మీపతి భార్య చాలా చక్కనిదని చెప్పుకునేవారు. లక్ష్మీపతికి అప్పుడు 40 లోపు. మొదటి భార్య ద్వారా సంతానం ఉన్నారు. ఎందరో నాకు తెలియదు. భార్యకి 20. వివాహం గొప్పగా జరిగిందిట. అంటే ఆమెను చూడటానికి జనం ఎక్కడెక్కడి నుంచో ఎగబడ్డారుట. భర్త అందంగా లేకపోవడం, ఈడు కాకపోవడం జనానికి మరో ఆకర్షణ అనిపిస్తుంది. ఏమో, నేను చూడలేదు ఆ పెళ్ళి. అయితే మాత్రం వివాహమైన 10 ఏళ్లకి ఆత్మహత్య తలపెట్టడం దేనికో. సత్యన్నని ఈ ప్రశ్న అడిగాను. ఒగురుస్తూనే నవ్వుతున్నాడు సత్యన్న. అంతా ఉందిలే. ఆమె తనతో సరిగ్గా ఉండడం లేదుగా. తను ఆమెను విడవలేడు. ఆమె లేకుంటే పిల్లలు బ్రతకరుట. ఉంటే పిల్లలు చెడిపోతారుట. ఆమె అలాంటిది. నువ్వెరుగుదువా? ఎరగను స్మా. హత్య ఎందుకు కాకూడదు? లక్ష్మీపతి మంచివాడు, మెత్తటివాడు, ఎవ్వరితోనూ తగవులాడడు, శత్రువులు లేరు. తనకి తనే శత్రువు అంటారు కదా. తల పంకించాడు. తొందరగా వెళ్ళిపోతున్నాడు. ఉండు, నేను వస్తున్నా అన్నాను. వినిపించుకోలేదు. వేగంగా వెళ్తున్నాడు సత్యన్న. చిత్రం. తను విన్నది ఎవరితోనో చెప్పుకోవాలి. నే కనిపించాను. చెప్పుకోవడం అవగానే నేను అక్కర్లేదు. నేను కొంచెం తొందరగా నడవడం సాగించాను. మరో 3 ఫర్లాంగులుంది. చుట్టుప్రక్కల బండి ఉందేమోనని చూస్తూ నడుస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చాడు రాఘవయ్య. రాఘవయ్యని చిన్నప్పుడు ఎరుగుదును. మళ్ళా ఈ మధ్యనే అతని పరిచయం జరిగింది. లక్ష్మీపతితో కలిసి మా మామయ్య దగ్గర పనిచేసే గుమస్తాల్లో ఈ రాఘవయ్య కూడా ఒకడు. లక్ష్మీపతిని బాగా ఎరుగున్నవాడే అనుకుంటాను. లక్ష్మీపతి హారీ అనుకున్నంతా చేశాడు అన్నాడు రాఘవయ్య.
ఆత్మహత్యటగా? చచ! మరి లారీ కింద పడ్డాడుట. ఈ లారీ వాళ్ళని ఎవరు ఆపగలరు? సగం ప్రమాదాలు లారీ ప్రమాదాలే. హత్యని విన్నాను, ఆత్మహత్యని విన్నాను, ప్రమాదం అంటావు నువ్వు. నిస్సందేహంగాను ప్రమాదాలు నీకు నాకు జరగవు. అవి కొందరికే, లక్ష్మీపతి లాంటి వాళ్ళకి జరుగుతాయి. వారు ప్రమాదాన్ని అన్వేషిస్తారు, దానికోసం అవతారం దాల్చినట్లు. ప్రమాదాలు నీకు నాకు జరగవు. అవి కొందరికే, లక్ష్మీపతి లాంటి వాళ్ళకి జరుగుతాయి. వారు ప్రమాదాన్ని అన్వేషిస్తారు, దానికోసంగా అవతారం దాల్చినట్లు. అవును, ఈ సిద్ధాంతం ఎక్కడో చదివాను. ప్రమాదాలు కొందరికే జరుగుతాయని, పుట్టుకతోనే అట్టివారి మనస్తత్వం, శరీరపు ఆకృతి ఏర్పడి ఉంటుందని, ఒక విధంగా అలాంటి వారు ప్రమాదాలను ఆశిస్తారని. ఇదంతా మానసిక శాస్త్రానికి సంబంధించిన సిద్ధాంతం. లక్ష్మీపతి దేనికిందో పడి తనువు చాలించడానికి తనకి జిజ్ఞాస లేకుండా అంతరంగంలో కాంక్షించాడా? అయితే దానికి కారణం? అవును, కళ్ళు నెత్తిన పెట్టుకు తిరిగితే ప్రమాదం ఎందుకు జరగదు? ప్రతివాడు వాడి కార్యాలకి ఫలితం ఇక్కడే అనుభవించి తీరుతాడనుకో అన్నాడు రాఘవయ్య. అంటే కళ్ళు నెత్తి మీదకి ఎందుకు వెళ్ళాయో? వెళ్ళవు. ఒక్కసారి 30,000 వచ్చి పడితే నీకు తెలీదా? తెలీదన్నట్లు తల పంకించి ఆశ్చర్యం ప్రకటించాను. 60లోని ఆ 30,000 ఇప్పటి డబ్బు అయితే 30 లక్షలో 50 లక్షలో అనుకుందాం. ఇది నా మాటలేండి, అంటే గీతమ్మ మాట. ఆ మధ్య సర్టిఫికేట్లు ఏవో కొన్నాడులే, డ్రా అంటారే, ఆ డ్రాలో 30,000 వచ్చింది. ఉద్యోగం విడిచేశాడు, బిజినెస్ పెట్టాడు. పైలా పచ్చీస్లా నడుస్తోందిట బిజినెస్. కళ్ళు నెత్తిమీదే. ఏ కారు కొందామా అని కార్లంట చూస్తూ నడిస్తే లారీ కింద పడేసి నలిపెయ్యదు. ఇదొక సిద్ధాంతం రాఘవయ్యది. లక్ష్మీపతి పట్ల సానుభూతి లోపించింది ఇందులో. ఇతనికేదో లక్ష్మీపతి అంటే కసి ఉన్నట్లు తోచింది. నిజానికి ఈ వార్త నా చెవిన పడేస్తూ వచ్చిన రెడ్డి, సత్యన్న, రాఘవయ్య ధోరణుల్లో కుతూహలం ఉంది కానీ ఎవరిలోనూ సానుభూతి లేదేమో. రాఘవయ్య వెళ్ళిపోయాడు. నాతో కలిసి రమ్మన్నాను. ఏదో తొందర పనుంది అన్నాడు. ఇంకా కొంచెం వేగంగా నడవడం సాగించాను. నాకు లక్ష్మీపతి పట్ల సానుభూతి ఉందా? అందరిలాగే చోద్యం చూద్దామని వెళ్ళడమేగా, దగ్గరలో జరుగుతుంది కదా అని వచ్చేశాను. అదిగో సినిమా హాలు. మలుపు తిరిగాను, పెద్ద వీధిలో చేరుకున్నా. పరిగెత్తుకుంటూ వచ్చాడు సత్యన్న. మరేం లేదు, లక్ష్మీపతి జారి పడ్డాడుట, దెబ్బలు తగలలేదు అని చెప్పి వెళ్ళాడు. గుంపు దగ్గరికి వెళ్ళాను. గుంపు పల్చబడింది. ఓ 10 మంది ఉంటారేమో. అంతా నిలబడే ఉన్నారు. లక్ష్మీపతిని చూశాను. పెద్దవాడయ్యాడు. వెంటనే గుర్తుపట్టలేకపోయాను. ఎన్నేళ్ళయిందో చూచి. గడ్డం పెరిగింది, పంచకట్టు, కోటు, కొత్త ఆకుజోళ్ళు, వెడల్పు ఫ్రేమ్ కండ్లజోడు, నెత్తిమీదికి జరిగి ఎగదువ్విన క్రాఫింగ్. జనం ఎవరి దోవన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. లక్ష్మీపతి గారు కదూ, అవునా? దిగాలుగా నవ్వి, ఎలా ఉన్నారు, ఏమిటి కథ అని లక్ష్మీపతి పరామర్శించాడు. క్షేమం కదా. ఏమిటి పడిపోయారట, గాయాలు? అవును,
అరటిపండు తొక్క మీద మరి అన్నాడు. ఎక్కడా? ఏది? నాకు కాదు మరి. అతని కాళ్ళకేసి చూశాను. కుంటడం లేదు. దుస్తుల మీద రక్తం బొట్టు లేదు. చేతులు, ముఖం, క్రాఫింగు, దుమ్ము అవ్వలేదు, చెరగలేదు. ఏమిటి అలా చెప్పారు? ప్రమాదం జరిగిందని, ఘోరం జరిగిందని. హో, అదే. రా చెప్తాను. మెల్లగా నడుస్తున్నాం. మా చుట్టూ ఉన్న ముగ్గురులో ఇద్దరు కదిలారు. మూడో ఆయనకేసి చూపించాడు లక్ష్మీపతి. అతనే. అరటి తొక్క మీద కాలు జారి పడ్డాడు. రోడ్డు మీద కుడివైపు పడబోతుంటే ఎడం వైపుకు నెట్టాను. నెట్టడంలో పడ్డాడు. కుడివైపు నుండి లారీ వెళ్ళింది. అంగుళంలో ప్రమాదం తప్పింది. లేకుంటే లారీ కింద పడి చచ్చేవాడే. సరే, అయితే పేచీ ఏమిటి? నేను నెట్టడం వల్ల పడి రాయి తగిలి గాయపడ్డాడుట. దెబ్బలకి కారణం నేనుట. లారీ నిలిచింది. నేను నెట్టకుంటే దాని కింద పడేవాడు. అందుకు కృతజ్ఞత లేదు. గాయం కూడా మహా ఏమీ లేదు. కాస్త నుదురు గీసుకుపోయి తుంపరలా ఎర్రబడింది అంతే. నలుగురు మూగారు. పోలీసులు, ఆరాలు, ప్రశ్నలు, ఫిర్యాదులు. చివరికి ఏమీ లేదు. ఎవరి దారిన వాళ్ళు పోయారు. లారీ వాడు మాత్రం పాపం కృతజ్ఞత చెప్పుకున్నాడు. నేను ఆ వ్యక్తిని తొయ్యకపోతే తన లారీ క్రింద పడి పెద్ద ప్రమాదం జరిగేది. అది లేకుండా చేసినందుకు మెచ్చుకున్నాడు. మెల్లగా నడుస్తున్నాం. ఇంతకీ మీకేమీ జరగలేదన్నమాట. చెప్పానుగా. హత్య అన్నారు, ఆత్మహత్య అన్నారు, ఏవేవో. నవ్వాడు లక్ష్మీపతి. అలాగే, పాపం వారి కోరికలు ఫలించలేదు. నేను మళ్ళా పెళ్లి చేసుకోవడం వాళ్ళకి బాధ. భార్య లేచిపోలేదు. హాయిగా నాతోనే ఉంది. పైపెచ్చు అకారణంగా 30,000 వచ్చి పడడం మరో బాధ. ఆ డబ్బు వచ్చినప్పుడు ఎంతగా ప్రశంసించి అభినందించారనుకున్నావు? పార్టీలకే అయింది 200-300. ఆ 30,000 కూడా మాయమైతే నేను చిరకాలం వర్ధిల్లాలని దీవించడానికి వారికి అభ్యంతరం ఉండదు. ఇది ప్రజాస్వామ్యం. అందరికీ సమంగా ఉండాలి అన్నీ. ఆ చివరి మాటతో లక్ష్మీపతి సన్నిహితుడయ్యాడు నాకు. తోటి మనుషుల్ని, నా సమాజాన్ని బాగా అర్థం చేసుకునే అవకాశం ఇచ్చిన లక్ష్మీపతిని ముఖ్య స్నేహితుల్లో ఒకటిగా పరిగణించి చిరకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఇంటికొచ్చి పత్రిక చూస్తే ఇతర దేశాలలో హతులైన వారంతా మిత్రులేనన్న నమ్మకం, దానితో వచ్చే బాధ ప్రస్ఫుటమై ఊహలో వేసిన నిచ్చెన్ని నిజం తన్నేసింది. నిచ్చెన తన్నేసిన నిజం అన్న ఈ చిన్న కథ సమాప్తం. దీనిపై మీ అభిప్రాయాలు పంచుకుంటారుగా.